రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినోద్, కరీంనగర్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా గ్రాడ్యుయేషన్లు, టీచర్లను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు టీచర్లకు సంబంధించిన ఓట్లను విడదీసే ప్రక్రియ పూర్తయింది. ఇక పట్టభద్రులకు సంబంధించిన ఓట్ల విడదీసే ప్రక్రియ కొనసాగుతుంది. టీచర్లకు సంబంధించినది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో మొత్తం 4 జిల్లాల పరిగణలోకి తీసుకుంటే 25,000 వరకు ఓట్లు పోలయ్యాయి. ఇదే 4 జిల్లాలో గ్రాడ్యుయేషన్కి సంబంధించేస్తే 2,56,000 ఓట్లు పోలయ్యాయి. అందుకంటే 2,56,000 ఓట్లు పోలు కావడంతో వాటిని విడదీయాలంటే చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లకు విడదీసే ప్రక్రియ కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇక టీచర్ తక్కువ ఉండడంతో పూర్తిగా చెల్లని ఓట్లని పూర్తిగా విడదీసే ప్రక్రియ ఇప్పుడే పూర్తయింది. మరి కాసేపట్లో ఈ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించిన మొదటి ప్రాధాన్యత ఓట్లని అభ్యర్థుల వారిగా లెక్కించే కార్యక్రమం ప్రారంభం కలుగుతుంది. ఈ రెండు, అటు టీచర్స్ ఇటు పట్టభద్రులు ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఓట్ల విడదీసే సందర్భం పరిశీలన చూస్తుంటే చెల్లని ఓట్లు భారీగానే ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. అంటే అధికార యంత్రాంగం మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇలా అన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా కొంత అవగాహన లేదనే దానికి వెల్లడవుతుంది. ఇక టీచర్లకు సంబంధించిన అభ్యర్థులు అయితే అట్లా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చినప్పటికీ చెల్లని ఓట్లు కూడా ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. టీచర్లలో మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం మల్క కుమరయ్య, అట్లాగే వంగ మహేందర్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డి మధ్యలోనే పోటీగా ఉన్నట్టుగా మనకి ఇప్పుడు ఓట్లను అంటే నమోదవుతున్న దాని సరళిని బట్టి అర్థమవుతుంది. ఇక గ్రాడ్యుయేషన్కి సంబంధించిన దాన్ని చూస్తే అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి, బీజేపీ, అట్లాగే బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ ఉన్నది. ఇక్కడ వాస్తవంగా టీచర్ల దాంట్లో 56 మంది అభ్యర్థులు ఉన్నారు, కానీ పోటీ మాత్రం 3 మధ్య ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉత్కంఠ రేకెత్తించిన ఇటు ఉపాధ్యాయులు, అట్లాగే గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు కౌంటౌన్ పొద్దునుంచే ప్రారంభమైంది. ఈ అర్ధరాత్రి కల్లా టీచర్లకు సంబంధించిన తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంటే దీంట్లో టీచర్ల దాన్ని ఇప్పుడు సరళిని బట్టి చూస్తుంటే రెండో ప్రాధాన్యత అవసరం ఉండదనేదే మనకు అందులో లెక్కింపు దాన్ని అంటే విడదీసే ప్రక్రియ సరళిని బట్టి తెలుస్తుంది. కానీ పట్టభద్రుల దానికి వచ్చేసరికి మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఒక అధికార యంత్రాంగం అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కోసం మూడంచెల భద్రత మధ్య, కట్టుదిట్ట మధ్య ఏర్పాట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. అందులోకి లోనికి వెళ్ళనివ్వడం కానీ, లోనికి బయట రానివ్వడం కానీ ఎవరిని అనుమతించలేదు. అంటే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, అట్లాగే కౌంటింగ్ స్టాఫ్ మినహా ఇంకెవరిని లేదు. పట్టభద్రుల దానికైతే 3 షిఫ్టులు, అదే టీచర్ దానికైతే 2 షిఫ్టులుగా అధికార యంత్రాంగం సిబ్బంది నియమించారు. ఇక దాంట్లో కొంత అలా లోపల ఓట్ల విడదీసే కార్యక్రమం వెళ్ళిన కొంతమంది మనతో పాటు ఉన్నారు. అక్కడ సరళి ఎట్లా ఉందని తెలుసు సార్. ఇప్పుడు మీరు టీచర్ల దాన్ని అక్కడ లోపల సరళిని చూస్తున్నారు. ఇప్పటికీ పూర్తిగా అంటే విడదీసే ప్రక్రియ పూర్తి అయిందే కాలేదా? విడదీసిన ప్రక్రియ పూర్తి అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మాకు సంబంధించింది ఉపాధ్యాయులకు సంబంధించిన దాన్ని విడదీసే కార్యక్రమం చేసినారు. 14 టేబుల్ సపరేట్ వేసి 25 ఓట్లకు చొప్పున ఒక కట్ట చేసి దాని వ్యాలిడ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు చూస్తే దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో 2-3 వాల్యూ లేని ఓట్లను పక్కన సపరేట్ చేసి చూపెట్టుకుంటూ 25 కట్టేసి పక్కన పెట్టేసి అయింది. ఇప్పుడే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వ్యాలిడ్ ఓట్లని ఎన్ని కట్టలు ఎట్లా కడుతున్నాయి? ఎన్ని కట్టలు కడుతున్నారు? ఇప్పుడు ఇన్వాలిడ్ ఓట్లని 25 గోల్డ్ కడుతున్నారు. వ్యాలిడ్ కూడా ఎంత కడుతున్నారు? వ్యాలిడ్ ఏం లేదు, సపరేట్ ఒక బాక్స్లో వేస్తున్నారు. అది అన్ని కలిపేసి సపరేట్ చేసినారు. దాంట్లో కూడా మేము ఇన్ని ఇన్వాలిడ్ అయితే అనుకోలేదు. టీచర్స్ దాంట్లో కూడా వాళ్ళు 0-1 రాసడం కానీ, ON-1 రాయడం కానీ ఇట్లా అది ఎంత ప్రచారం చేసినా ఇట్లాంటి ఎట్లా చేసిరో, ఎందుకు చేసిరో అర్థం కాదు అసలు. ఈ టీచర్స్ కూడా ఇట్లా చేసినారు. చాలా ఉన్నాయి ఓట్లు. ఇప్పుడు వ్యాలిడ్కి సంబంధించి సెపరేట్ చేసిండ్రు. అంటే ఇంకా వ్యాలిడ్కి సంబంధించిన లెక్క కట్టే బండలు చుట్టే కార్యక్రమం ఇంకా మొదలుగైందే కాలేదు? దాదాపు అయిపోయింది, పూర్తయింది. లెక్క పెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఇలా లోపల లెక్కింపులు చూసి వచ్చిన సిబ్బంది మనతో పాటు చెప్పినమాట. సరే, మీరు ఒక టీచర్గా వెళ్ళినట్టున్నారు. అలా లెక్కింపు ప్రక్రియ మీరు వెళ్ళిన దాని ప్రకారం చూస్తే మీకు ఇచ్చిన సమాచారం ప్రకారం మరి ఎప్పట్లో ప్రారంభమవుతుంది? పొద్దునే 8 గంటలకే ప్రారంభం. సెపరేషన్ అంటే
చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లను వేరు చేసే కార్యక్రమం ఇంతవరకు జరిగింది. అవి ఓట్లు వేరు చేయడం అయిపోయింది. దానిలో ప్రతి బాక్స్కి 1, 2, 3, 2-3% చెల్లని ఓట్లు కూడా వచ్చినాయి. చెల్లిన ఓట్లను అన్నింటినీ కూడా ఇప్పుడు వేసి 25 బండిల్ చేసే కార్యక్రమం అయిపోతుంది. కాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడే ఫస్ట్ షిఫ్ట్ ఉద్యోగులు వెళ్ళిపోయారు, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చిండ్రు. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించే కార్యక్రమం జరుగుతుంది. టీచర్కు సంబంధించిన మీరు చూస్తున్న దాని ప్రకారం ఇవాళ తుది ఫలితం వచ్చే అవకాశం ఉందా? మొదటి ప్రాధాన్యతతోనే బయటపడే అవకాశం ఉంది, రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత మనం తీసుకునే అవసరం పడుతుంది అంటారు. ఇప్పుడు చెల్లని ఓట్లు చెల్లే ఓట్లు మేము చూసేటప్పుడు చూపించారు కాబట్టి మా పోలింగ్ ఏజెంట్స్ అందరికి కూడా వాటిని చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టీచర్స్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు ఈ రాత్రి వరకు వస్తాయి. దాన్ని బట్టి చూస్తే మనకు అనిపిస్తున్నది పోటీ అంత బాగా ఏం లేదు, నెక్ టు నెక్ పోటీ అంటే ఏం లేదు. గ్రాడ్యుయేషన్లో మాత్రం పోటీ చాలా ఉత్కంఠగా ఉన్నది. అది ఇప్పుడిప్పుడు అయ్యే అది లేదు. రేపు ఈ సెపరేషన్ కార్యక్రమం అయిపోయి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కార్యక్రమం రేపు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. దాని గురించి అది కొంచెం నెక్ టు నెక్ అంటే పోటాపోటీగా రసవత్తరంగా సాగేది ఉన్నది. టీచర్స్లో మాత్రం కొంచెం ఏకపక్షం అని కాకుండా కొంచెం తక్కువ పోటీ నామమాత్రంగానే ఉన్నది. ఓకే సార్. అంటే లోపల వెళ్ళి ఓట్లని సరళిని విడి చేసిన ఆ సిబ్బంది యొక్క అనుభవం ఇది. లోపల ఇప్పుడు మనం ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఒక 500 మీటర్ల లోపల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోపలికి ఎవరిని అధికార యంత్రాంగం అనుమతించలేదు. ప్రత్యేకంగా సీసీ కెమెరా నిఘా కూడా పెట్టింది. అందుకని అందులో ఎక్కడ ఎవరికి ఎలాంటి అనుమానాలకు తావీయకుండా ఉండాలనే ఉద్దేశంతో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. కానీ ఈ ఫలితాలు ఎలా ఉంటుంది అనేది మాత్రం 4 జిల్లాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పుడు మనకు లోపల ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించిన ఫలితం మాత్రం పెద్దగా పోటీ లేదు. పోటీ ఉన్నా కూడా నామమాత్రం ఉంది, ఏకపక్షంగా జరుగుతుంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన హోరాహోరీ పోటీ ఉంది అని పట్టభద్రులకు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మధ్య అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. 56 మంది పోటీలో ఉన్నప్పటికీ వీళ్ళు ఎవరికి మొదటి ఓటు ద్వారానే ఫలితం వస్తుందా రాదా అనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. 2.5 లక్షలలో 1,25,000 ఓట్లను సంపాదించిన అభ్యర్థి అయితే వాళ్ళ విజేతగా ప్రకటించవచ్చు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో అట్లా 1,25,000 వస్తాయా రాదే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతుంది. లోపల ఉన్న పోలింగ్ అంటే బ్యాలెట్ పత్రాలను చూసినా కూడా అదే దాన్ని బలపరుస్తుంది. ఇక టీచర్లకు మాత్రం 25,000 ఓట్లలో 12,500 ఎవరికి వచ్చినా ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రి వల్ల కరీంనగర్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక పట్టభద్రులకు మాత్రం రేపు వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ తిరుపతితో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో.